ఈ పండుగ హడావిడి రాజాసాబ్తో మొదలు కాబోతుంది. ఈ రాత్రి ప్రీమియర్లు ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇంకా జీవో విడుదల చేయలేదు, కానీ అది బయటకు వచ్చేస్తే రేట్లు ఫిక్స్ అవుతాయి, బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఏ క్షణమైనా జీవో రావచ్చు. ఏపీలో ప్రీమియర్ల రేటు ₹1000గా నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ అయితే ₹290, మల్టీప్లెక్స్ అయితే ₹375 వరకు ఉండబోతోంది. ఈ రేట్లతో భారీ ఓపెనింగ్ సాధిస్తే రాజాసాబ్కు తిరుగుండదు. ఏమాత్రం మంచి టాక్ వచ్చినా ఈ వీకెండ్ విజృంభించడం ఖాయం. తొలి రోజు కనీసం 100 కోట్ల టార్గెట్ పెట్టుకున్నామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటించేశారు. ప్రభాస్ సినిమా తొలి రోజు 100 కోట్లు సాధించడం పెద్ద కష్టమేం కాదు, కానీ ఫ్లో ఎలా ఉంటుందో చూడాలి. నార్త్ లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని చిత్ర బృందం గట్టిగా నమ్ముతుంది. సంక్రాంతి సినిమాల మధ్య పోటీ ఉన్నప్పటికీ అది తెలుగు రాష్ట్రాల్లోనే. రాజాసాబ్ ఒక్కటే పాన్ ఇండియా సినిమా కాబట్టి నార్త్ సైడ్ రాజాసాబ్ కి పోటీ లేదు. దానికి తోడు విజయ్ జననాయకుడు కూడా వాయిదా పడిపోయింది. ఆ రకంగా చూసినా రాజాసాబ్ కు ప్లస్ పాయింటే. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాకు దక్కే కొన్ని థియేటర్లు కూడా రాజాసాబ్ ఖాతాలోకి పడిపోయాయి. రాజాసాబ్ లాంటి సినిమాకు లాంగ్ రన్ చాలా అవసరం, ముఖ్యంగా నార్త్ లో. బాలీవుడ్ లో ఈ సినిమాకు ఓపెనింగ్స్ యావరేజ్ గా వచ్చినా 2-3 రోజులకు పరిస్థితి కుదుటపడి అక్కడ వసూళ్లు ఊపందుకుంటాయని చిత్ర బృందం భావిస్తుంది. ఆ 2-3 రోజుల వరకైనా వసూళ్లు నిలకడగా ఉండాలంటే మంచి టాక్ అవసరం. ఈ సినిమా కోసం దాదాపు 450 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ పారితోషికం ఇందులో 120 కోట్లు పైమాటే, కాబట్టి ఈ మాత్రం అవుతుంది. ఓటీటీ నాన్ థియేట్రికల్ నుంచి దాదాపు 200 కోట్లు రాబట్టారు. మరో 250 కోట్లు రావాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కనీసం 400 కోట్లు సాధించాలి. రాజాసాబ్ టార్గెట్ ప్రస్తుతానికైతే ఇదే. ప్రభాస్ సినిమా నార్త్ సైడ్ హిట్ అయితే అక్కడ జనాలకు నచ్చితే ఖచ్చితంగా 1000 కోట్లు వస్తాయి. టీజీ విశ్వప్రసాద్ నమ్మకం కూడా అదే. మంచి టాక్ వచ్చి సినిమా నిలబడితే రాజాసాబ్ 1000 కోట్ల మార్కు వైపు దూసుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడాలి ఏం జరుగుతుందో.